కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియంలో ఆర్టీసీ ఎండీ సజ్జనాథ్ మంత్రి పొన్నం ప్రభాకర్లు ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 500 ఎలక్ట్రిక్ బస్సులను మొదటిసారిగా ప్రారంభిస్తున్నామన్నారు. ఇక జేబీఎం సంస్థతో ఆర్టీసీ ఒప్పందంతో హైదరాబాద్తో సహా ఇతర జిల్లాల్లోనూ ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేస్తామన్నారు. విప్లవాత్మక మార్పులు చేస్తూ ఆర్టీసీని మెరుగుపరుస్తామన్నారు. రాష్ట్ర మహాలక్ష్మి పథకం ప్రారంభించిన నాటి నుండి 3,200 కోట్ల విలువైన ఉచిత ప్రయాణం మహిళలు చేశారన్నారు. ఆర్టీసీ బస్సులకి ఇప్పుడు డిమాండ్ పెరిగిందని ఆర్టీసీ ప్రభుత్వం కలిపి త్వరలోనే బస్సులను కొనుగోలు చేస్తామన్నారు. చారిత్రాత్మక రోజు, ఒక చాలా మంచి రోజు. ఈ ఒక ఎలక్ట్రికల్ వెహికల్ బస్సెస్ ఇనాగ్రేషన్ చేసిన మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ పొన్నం ప్రభాకర్ గారికి, మన ఎమ్మెల్యేస్కి, మేయర్ గారికి, డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్కి, అదే చేసిన ఆహ్వానితులకి, టీజీఎస్ఆర్టీసీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీడియా ఫ్రెండ్స్కి నా తరఫు నుంచి, టీజీఎస్ఆర్టీసీ యాజమాన్య తరఫు నుంచి స్వాగతం కోరుతున్నాను. ఈరోజు ఒక చారిత్రాత్మక రోజు. మనము మొదటిసారిగా మన తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ఎలక్ట్రికల్ బస్సెస్ లాంచ్ కావడం మన కరీంనగర్ జిల్లాలో చారిత్రాత్మక జిల్లా అయిన కరీంనగర్లో ఈ బస్సెస్ లాంచ్ చేయడము చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది, చాలా గర్వంగా అనిపిస్తుంది. సో ఇది ఒక చారిత్రాత్మక రోజు. మొదటిగా దశాబ్దాల నుంచి ఆదరిస్తూ వస్తున్న మన ప్రయాణికుల దేవులకి నా తరఫు నుంచి, టీజీఎస్ఆర్టీసీ తరఫున యాజమాన్య తరఫు నుంచి పేరుగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలుపుతున్నాను. ఎందుకంటే టీజీఎస్ఆర్టీసీ చాలా అంటే చాలా ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది. అన్నీ కూడా ఆదరిస్తూ వచ్చినారు. ఈరోజు మనము మంచిలో ఉన్నాను, టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం మంచి ఉందంటే అది మీ వల్లనే చెప్పడానికి నాకు చాలా సంతోషంగా, గర్వంగా అనిపిస్తుంది. ఈరోజు ఒక చారిత్రాత్మక